కొత్తగా చెప్తే చాక్లెట్ ఇస్తా సపరేట్ సపరేట్ గట్టిగా చెప్తాను. తర్వాత చింతపండు చాక్లెట్ బాగుంటాయి. ఇది నేను హైదరాబాద్ తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు చాలా సంతోషపడినారు. హైదరాబాద్ దొరకడం లే అని చెప్తే మళ్ళీ 2 పొట్లాలు తీసుకుని తర్వాత ఇంకెవరు అన్నారు ఇండోర్లోనే ఎక్కడ నా ఇండోర్ పోయినా కదా, అప్పుడు కూడా ఈ చింతపండు చాక్లెట్ ఇస్తే పని ఉన్నాయి కదా అని. దాన్ని బట్టి అందరూ మీరు చెప్తా ఉంటే మంచిగా జవాబులు వస్తాయి. యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు? మరియమ్మ. చాలా సంతోషం. మరియమ్మ అనేటువంటి ఆమె, ఇప్పుడు మన ఆమె గురించి ఎక్కువ మనం ధ్యానం చేద్దాం. మరియమ్మ భర్త పేరు ఏం పేరు? యేసేపు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎవరు యేసేపు అన్నారు? అందరన్నారా? అందరంటే కష్టమైంది. ప్లీజ్ ఒకటే. ఓకే. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకి ఎంతమంది పిల్లలు? ఎవరికి? అన్నమ్మక? అన్నమ్మ గుర్తు పెట్టుకొని చెప్తాను నేను. అన్నమ్మకు ముందు సమీర్ తర్వాత మళ్ళీ ఎంతమంది? 3 కొడుకులు 2 కూతుర్లు. ఎవరికి? అన్నమ్మ. మరియమ్మకు? సరే, బైబిల్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము తీసిన వారు 3వ వచనం చదవండి. ఇతడు మరియ కుమారుడు కాడా? అంటే యేసు ప్రభువు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అని వారి సహోదరుడవు వడ్లవాడు కాడా? ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నవారు కారా? అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకు 4 మగ పిల్లలు, తర్వాత మళ్ళీ ఆడపిల్లలు ఎంతమంది పుట్టినారు? సోదరి మనులు అన్నారు. అంటే 4 పిల్లలు మగ పిల్లలు పుట్టినారు మరియమ్మకు. యేసు ప్రభు భగవంతుని వలన జన్మించిన వాడు. మరియమ్మకు తన సొంత భర్త వలన ఆమెకు 4 మగ పిల్లలు, తర్వాత ఆడపిల్లలు జన్మించినారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక దీన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ మరియమ్మకు 4 పిల్లలు భార్య భర్తల సంబంధం ద్వారా కలిగినారు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మరియమ్మ గురించినటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మరియమ్మది ఏ దేశం అంటారు? దేశం ఇజ్రాయెల్ దేశం. ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రైజ్, ఇంకో చాక్లెట్ ఉంది. ఏ రాష్ట్రము? వాళ్ళు చెప్పండి. మీరు మైనస్ చెప్తే నాకే డబ్బులు ఇవ్వాలి. నాకే గలిలియా రాష్ట్రం. ఓకే, బైబిల్ తీద్దాం. నేను చెప్పకుండా మీరు కూడా చేస్తే బాగుంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 26 వచనం చదవండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత 26 వచనం చదువు. అదే గలిలయలోని నజరేతను ఊరికి. కనుక మరియమ్మ దేవుడు ఏ రాష్ట్రము? గలిలయ రాష్ట్రం. యెరూషలేముకు 3 రాష్ట్రాలు తరచుగా కనపడతాయి. ఎన్ని రాష్ట్రాలు అవి? ఒకటి చెప్పండి. యూదయ, సమరయ, గలిలయ. 3 రాష్ట్రాలు ఈ ఇజ్రాయెల్ దేశానికి చాలా తరచుగా కనపడుతుంటాయి. ఆ 3 రాష్ట్రాలు మనం గుర్తు పెట్టుకుంటే సార్. ఇప్పుడు సమరయ స్త్రీ ఎందుకు చూడండి. సమరయ స్త్రీ అంటే ఆమె సమరయ రాష్ట్రం కలిగినదండి. ఆమె ఊరు సమరయ కాదు, సుకార. వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? సుకార అనేటువంటి ఊరు. ఆమె సమరయ రాష్ట్రంలో ఉంది కనుక ఇప్పుడు మనందరం కూడా ఆంధ్రులు అంటారు.
అంటే అర్థం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కనుక. తెలంగాణలో ఏమంటారు? తెలంగాణలో అంటారు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కనుక. అలాగే ఇప్పుడు సమరయులు అని ఎవరన్నారంటే ఆ సమరియా దేశంలో, సమరియా రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు కనుక సమరయులు అన్నారు. ఓకే, మరియమ్మది ఏ దేశం అంటారు? ఇజ్రాయెల్ దేశం. ఏ రాష్ట్రం? గలిలయ రాష్ట్రం. ఆమె ఊరు ఏ ఊరు? నజరేతు. నజరేతు అనేటువంటి ఊరు. నజరేయుడు అనబడాలి, యేసుక్రీస్తు నజరేయుడు అనబడాలి కనుక నజరేతు వాడు అని పేరు వచ్చింది. చదవండి ఒక మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయం. నజరేయుడు అనేటువంటి ఒక పేరు యేసు ప్రభుకు రావాలి కనుక అలాగే జరిగిందని చూస్తాం. 22, 23 వచ్చిన మత్తయి సువార్త 22, 23 వచ్చిన. త్వరగా చదవండి. 2వ అధ్యాయం 22, 23 వచ్చిన. అయితే అర్కలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగింది. నజరేయుడు అని ప్రభు పిలువబడాలి కనుక అక్కడ నజరేతులో ఆమెకు మరియమ్మని ఎన్నుకున్నాడు. మరి నజరేతులో మరియమ్మని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు దావీదు వంశీయుడు కావాలి. యేసుక్రీస్తు ఏం కావాలి? దావీదు గోత్రము. దావీదు కుమారుడు నన్ను కరుణించమంటాడు చూడండి. అప్పుడు అందును బట్టి ఈ యేసేపు అనేటువంటి వ్యక్తి మరియమ్మని ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. మరియమ్మని ఏం చేయాలా? ఎంగేజ్మెంట్ చేసుకోవాలా. ఆమెకు ఇతడు భర్త కనుక, ఆమె గర్భవాసాన ప్రభు పుట్టినాడు కనుక యేసుక్రీస్తు యూదా గోత్ర సింహం గనక యూదుడు అనబడాలి. అందును బట్టి యూదా వంశంలో జన్మించడానికి యేసేపు మరియమ్మను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అది ఆ ప్రవచన నెరవేరడం. చదవండి. ఇప్పుడు యేసేపుది ఏ దేశం అంటారు? యేసేపుది అంటే మరియమ్మ భర్త ఉన్నాడు కదా, మరియమ్మ భర్త అయినటువంటి యేసేపుది ఏ దేశం అంటారు? ఇజ్రాయెల్ దేశమే. ఏదే దేశం కాదు, ఇజ్రాయెల్ దేశమే. తర్వాత ఎవరన్నారు ఇజ్రాయెల్ దేశం అని? మీ ఆయన అన్నాడా? ఎక్కడున్నాడు మీ ఆయన? ఎక్కడ కనపడలేదు. ఉన్నాయా? ఇంకో ఓకే. ఇజ్రాయెల్ దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పినాం కదా. మరియమ్మది ఏ రాష్ట్రం? గలిలయ రాష్ట్రం. యేసేపుది ఏ రాష్ట్రం? యూదయ రాష్ట్రం. చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైన యేసేపు ఒక పురుషునికి, ఇతడు ఏ వంశం అంట? దావీదు వంశస్థుడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు దావీదు కుమారుడని పిలువబడాలి కనుక యేసేపు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు భర్త అయినందుకు ఈయనకు మాట వరుసకు ఏమవుతాడు? తండ్రి వరుస అవుతాడు. మాట వరుస ఏమైనాడు? తండ్రి వరుస కనుక దావీదు వంశుడని యేసు ప్రభు పేరు పొందాలి కనుక యేసేపు దావీదు వంశములో నుండి ఈమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఏ రాష్ట్రంలో యేసేపుది? మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ 18వ వచనం. జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకకాలమునకు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండేది. అదనమాట. ఇప్పుడు ప్రదానము చేయబడిన తర్వాత ఆమె అప్పటికే గర్భవతిగా ఉంది. ఏమైందంట? ఇక్కడ గమనించాలి. ఇప్పుడు యేసేపు ఆమె ప్రధానమైనప్పుడు, ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మను ఏం పొందింది? గర్భము దాల్చింది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు ఈ వంశములో జన్మించాలి గనక అలాగే జన్మించాలి. యేసు ప్రభు ఎవరిలో పుట్టినాడు? బెత్లెహేములో పుట్టినాడు. ఎవరు చెప్పినారు? ఎంతమంది చెప్పినారు? నేను చెప్పినా ధైర్యం కూడా ఉండాలి. నువ్వు చెప్పినావా మరదమ్మా?
సరే, మరి వచ్చి నువ్వు చాక్లెట్ తీసుకోగలవా? ఓకే, కానీ తీసుకున్నా అక్కడ తీసిన. ఓకే, యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడు? యేసు ప్రభు బెత్లెహేములో ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ప్రపంచంలో నడిపొడ్డు. వెరీ గుడ్. ఇంకా అది ప్రవచనము. ఓకే, ఈ రెండు కరెక్టే. ఎవరికైనా తలతో ఉంటుంది. ఓకే, లేట్ అవుతుందని వస్తే కొంచెం విశ్లేషణ ఏమంటారండి? ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాలి? ప్రవచనం. అది ప్రవచనం. ఎక్కడుంది ప్రవచనము? మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. రాదు చెప్తుందా? సరే, మీకా గ్రంథం 5:2 చదువులకు త్వరగా తీసిన వారు గట్టిగా. నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలుకు ఏలుబోయు వాడు నీలో నుండి వచ్చును. అది చాలు, వినండి. ఇప్పుడు ఎఫ్రాత అంటే బెత్లెహేముకు ఇంకొక పేరు ఏంటంటే ఎఫ్రాత. తర్వాత ఇప్పుడు పొద్దుటూరుకి ఇంకో పేరు ఏంది? సెకండ్ బాంబే. పసిడిపురం అంటారు దీన్ని. ఏమంటారు? బంగారుపురం అని. ఈ మన రాయలసీమలో దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ పొద్దుటూరు అంటే ఒక బిజినెస్ కేంద్రం. తర్వాత పసిడిపురం అంటారు. అలాగనే బెత్లెహేముకు ఎఫ్రాత అనే ఒక పేరు ఉంది. బెత్లెహేముకు ఎఫ్రాత అనేటువంటి ఒక పేరు ఉంది కనుక ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని ఒక ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేరాలి కనుక దేవుడు ప్రవచనములు జన్మించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈమె గర్భవతి అయినప్పుడు ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఆమె గర్భంలో ఉన్నాడు. ఆమె ఎక్కడ ఉంది? మరియమ్మ గర్భంలో యేసు ప్రభు ఉన్నాడు కదా. ఆమె ఏ ఊరు అని చెప్పినాం? నజరేతులో ఆమె ఉంది. నజరేతులో ఉంటే మరి బెత్లెహేములో ఎక్కడ పుడతాడు? దేవుని ప్రవచనం నెరవేరాలి కనుక దేవుడు ఏం చేసినాడు? ప్రపంచంలో మొట్టమొదటి ఓట్ల సంఖ్య స్టార్ట్ చేసినారు. అప్పుడే ప్రపంచంలో మొట్టమొదట ఓట్ల సంఖ్య ఎప్పుడు ప్రజాసంఖ్య స్టార్ట్ అయిందంటే యేసు ప్రభు పుట్టబోతున్నాడు. ఇంకా ఆయన ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టాలి. బెత్లెహేములో పుట్టాలి కనుక ఇప్పుడు యేసేపుకు ఆమె అప్పటికే ప్రదానం చేయబడింది కనుక, ప్రదానం చేయబడిన తర్వాత భార్య లెక్కలో ఉంది కనుక అప్పుడు ఆమె కూడా ఎక్కడికి రావాల్సి వచ్చింది? బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. ఆమె నిండు గర్భముతో బెత్లెహేముకు వచ్చిన తర్వాత బెత్లెహేముకు వచ్చిన మరుక్షణమే ఆమె ఏమైందంటే కాల్పోయి. ఎక్కడ? సత్రములో. చదవండి ఆ మాట. ఇప్పుడు సంఖ్య మనకు లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువునాయి. మొదటి నుంచి 7 వచ్చిన. సర్వ ప్రపంచానికి మొదటి ప్రజా సంఖ్య జరుగుతా ఉంది. మొదటి ప్రజా సంఖ్య. అది భర్త పట్టణమే భార్య పట్టణం. అంతేనా? భార్య ఊళ్ళో భర్త ఒకవేళ ఇల్లం పోయినా అతను మళ్ళీ ఎక్కడికి రావాలి? ఓట్లు. ఇప్పుడు ఓటు వేయడానికి ఎవరికి పోతారు? పంచాయతీ ఎన్నికలు జరిగినాయనుకుని ఎవరైతే ఆ ఊరికి వెళ్ళి ఎన్నికైతే ఓటేస్తారు. అలాగనే ఇప్పుడు ఇతడు బెత్లెహేమీయుడు కనుక బెత్లెహేమునకు ఆమెను తీసుకుని వచ్చినాడు. కంపల్సరీ వెళ్లాల్సింది ఎవరు అని చెప్పినారు. అతను బట్టి నజరేతు నుండి ఆమె ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకు వచ్చింది. కంటిన్యూ అయినా యేసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. గలిలయలో నజరేతు ఉంది, యూదయలో బెత్లెహేము. అప్పుడు బెత్లెహేముకు ఆమెను తీసుకుని వచ్చినారు. ఎందుకంటే భర్త ఎక్కడ ఉంటే ఆమె కూడా అక్కడ ఉండాలి కానీ. వారు అక్కడ ఉన్నప్పుడు
తన తొలిచూలు కుమార్ని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. దేవుని స్తోత్రం. పశువుల తొట్టిలో కూడా పరుండు పెడతాడు అనేది ఒక ప్రవచనం. యేసు ప్రభు ఎక్కడ పరుండు పెట్టి బెత్లెహేములో పుడతాడు, పశువుల తొట్టిలో కూడా ఆయన పరుండు పెడతాడు అనేది ఒక ప్రవచనం. కనుక ఆ ప్రవచనం నెరవేరడానికి ఆ కుర్చీలుగా వేయండమ్మా, ఒక్కొక్క వరుస కుర్చీలేయండి. జాన్సీ ఇంకొక వరుస కుర్చీలు తీసుకొచ్చి బయట ఉన్నాయా? ఆ లాస్ట్ కేసు దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, ఈ ప్రవచనం బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాలి గనక అక్కడ దేవుడు జన్మించినాడు. సత్రములో పుట్టాలి అనేది కూడా ఒక ప్రవచనం. సత్రములో కూడా ఎందుకు సత్రములో పుట్టాలి ప్రభు అంటే, ఆయన సత్రం అంటే అందరికి. సత్రం ఎవరికి? అందరికి. ఆయన అవసరమైన తెస్తాడు, ఆయన బయట పెట్టుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ సత్రము అనేది అందరికి గనక యేసుక్రీస్తు అందరికి ప్రభు అని ఎక్కడ ఉంది? అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 36వ వచనం. ఎన్నో వచనం? 36వ వచనం. యేసుక్రీస్తు అందరికి. ఇప్పుడు మా ఊళ్ళో ఇంట్లో మన ఇంట్లో పుట్టితే మా ఇంట్లో దేవుడు అంటారు. కనుక సత్రం అంటే అందరికి గనక యేసు ప్రభు అందరి కొరకు పుట్టాలి కనుక ఆయన సత్రములో పుట్టినాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు బెత్లెహేములో సత్రములో పుట్టి సత్రములో స్థలం లేనందున ఎక్కడ పరుండు పెట్టినారు? పశువుల పాకల పశువుల తొట్టిలో యేసు ప్రభువును పరుండు పెట్టుకున్నారు. ప్రియులారా, పశువుల తొట్టి కంటే అధ్వానమైన మన హృదయాన్ని కడగడానికి ఆయన పశువుల తొట్టిలో పరుండు పెట్టిన. అందుకే ఎంతటి పాపి అయినా సరే ప్రభు నాలోకి రామంటే మనలోకి వచ్చి మన జీవితాన్ని పావనం చేయగలడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నేను ఇజ్రాయెల్ దేశానికి 2009లో వెళ్ళినప్పుడు, ఆ 2009లో యేసు ప్రభు పుట్టిన బెత్లెహేం, ఆ యొక్క బెత్లెహేంకి వెళ్ళినాము. పశువుల పాకకి వెళ్ళినాం. పశువుల పాకలో తొట్టిని చూసినాం. ఆ తొట్టి ఇప్పుడు తొట్టిగా లేదు, పశువుల పాక లేదు. బ్రహ్మాండమైన మందిరం అన్నమాట, చాలా అద్భుతమైన మందిరం. ఆ తొట్టి బంగారుతో తొలిపించబడింది, రేకుతో అంత మొత్తం అంతా. దాన్ని చూడడానికి చిన్న పాక మాదిరిలో ఉంచిన చిన్న అయితే పెద్ద మందిరం, చాలా పెద్ద మందిరం కట్టి అలా చేసిన. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాలి కనుక బెత్లెహేము అలాగొచ్చినాడు. యేసు ప్రభు ఎవరికి పుట్టాలి అని ప్రవచనం ఉంది? కన్యకకు పుట్టాలి. యేసు ప్రభు ఎవరికి పుట్టాలి? కన్యక పుట్టాలని ఎక్కడ ప్రవచనం ఉంది? యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం ఎన్నో అధ్యాయము? 7వ అధ్యాయము వచనం చెప్పండి. 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. రెండో లైన్ నుంచి చదవండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారని ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేరడానికి దేవుడు కన్యకని ఎన్నిక చేస్తున్నాడు ఇక్కడ. కనుక దేవుడు ప్రతిదీ ప్రవచనం. దేవుని వాక్యము నెరవేర్చిన వాడు, సంపూర్ణంగా నెరవేర్చిన వాడు ఎవరంటే యేసు ప్రభు. అందుకే ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి మన కొరకు ఆయన రక్తము గార్చి మన కొరకు ప్రాణం పెట్టి మనకు జీవం ప్రసాదించిన దేవుడే యేసు ప్రభు. ఈ ప్రవచనాలు నెరవేర్చడానికి ఎవరి తరం కాదు, యేసు ప్రభు తప్ప. అందుని బట్టి యేసు ప్రభు ఒక్కడే మన పాప పరిహారం చేయగలడు. యేసు ప్రభు ఒక్కడే మనకు రక్షకుడుగా ఉండగలడు. యేసు ప్రభు ఒక్కడే ప్రవచనం నెరవేర్చిన ప్రవచన పురుషుడు గనక, ఈయన ఒక్కడే వేదసారం ఎరిగిన వాడు గనక, వేదాలను అన్ని కూడా నెరవేర్చినటువంటి దేవుడు గనక, ఈ దేవుడే మనకందరికి చాలినవాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసేపు మరియమ్మల గురించి మనకు అర్థమైంది. ఇప్పుడు యేసేపు యొక్క మరియమ్మల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం కనుక మరియమ్మది ఇంతవరకు మనం చూసినాం. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. యేసు ప్రభు పుట్టినాడు. పుట్టిన తర్వాత ప్రజాసంఖ్య అయిపోయిన తర్వాత జ్ఞానులు వచ్చినారు. జ్ఞానులు వచ్చి ఈ ప్రభువును, అంటే జ్ఞానుల కంటే ముందు ఎవరు ఆరాధించినారు కదా? గొర్రెల కంటే ముందు ఎవరు ఆరాధించినారు? గొర్రెల కాపుల కంటే దేవదూతలు ప్రభులోకం నుండి పరలోకం భూమికి వచ్చినారు. చదవండి లూకాసు వార్త. దేవుని ఆరాధించినటువంటి వారు మొట్టమొదటి దేవదూతల ఆరాధన జరిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేసి దేవునికి ఆరాధన చేసినారు. మొట్టమొదటి ఆరాధన ఎవరి ఆరాధన? దేవదూతల ఆరాధన. ఆ తర్వాత ఎవరు ఆరాధించినారు? గొర్రెల కాపులు ఆరాధించినారు. గొర్రెల కాపులకు ఎవరు చెప్పినారు యేసు ప్రభు పుట్టాడని? దేవదూత చెప్పినారు. అప్పుడు దేవుని దూత మాట ప్రకారం వారు వెళ్ళి ఏం చేసినారు? ప్రభువును చూసి ఆరాధించినారు. చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం నుండి. వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేముకు వెళ్ళి చూద్దాం రండి చెప్పుకొని పండుకొని ఉన్న శిష్యును చూసిరి. వారు చూచి ఈ శిష్యును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనేను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాడిని కన్నవాడిని గురించి దేవుని మహిమ పరచుతూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చేసినారు. గొర్రెల కాపులను చూస్తున్నాం. ఆ తర్వాత ఎవరు చేసినారు? జ్ఞానులు. ఆ తర్వాత జ్ఞానులు వచ్చి దేవుని ఆరాధించినారు. దానికంటే ముందుగా సుమియను దేవుని ఆరాధించినాడు. అన్న కూడా ఆమెను ప్రభువును ఆరాధించింది. ఇలాగందరూ కూడా ఆరాధిస్తూ వచ్చినారు. సరే, ఆరాధన తర్వాత యూదా యొక్క హేరోదు అనే రాజు ఏం చేసినాడు? 2 సంవత్సరాలైన పిల్లలందరినీ చంపాలనుకున్నాడు. చంపాలనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై యోసేపు, మరియమ్మ, మీరు బాబుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళండి అన్నాడు. దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు? ఈ బాబుని తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళిపోండి అని. ఎందుకన్నారంటే అది కూడా ప్రవచనమే. ఐగుప్తు నుండి నా కుమారి పిలిచి తిని, ఐగుప్తు నుండి నా కుమారి పిలిచి తిని అని ఆ ప్రవచనం నెరవేరాలి కనుక యేసుక్రీస్తు ఐగుప్తు వెళ్ళినాడు. సరే, ఇప్పుడు ఐగుప్తు వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ఆయన యోసేపు, మరియమ్మ, మీరు ప్రభువును తీసుకొని మీరు మళ్ళీ యెరూషలేముకి వెళ్ళండి అన్నాడు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఏం చేసినారు? ఇక్కడ నుంచి మీరు నజరేతుకి వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఏం చేసినారు? వీళ్ళందరూ బాబులను తీసుకొని నజరేతుకి వెళ్ళినారు. నజరేతుకి వెళ్ళిన తర్వాత 12 ఏళ్ల వరకు మనకేం నిశ్శబ్దం, 12 ఏళ్ల వరకు మనకేం తెలియదు. 12 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత మరియమ్మ, యోసేపు యేసు ప్రభును తీసుకొని యెరూషలేము దేవాలయానికి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? యెరూషలేము దేవాలయానికి వచ్చిన తర్వాత దేవాలయంలో ఆరాధన ముగించుకొని ప్రభుని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ప్రభు వాళ్ళతో పోకుండా ఆగిపోయినాడు. 3 రోజుల తర్వాత ప్రభుని వాళ్ళు చూసుకున్నారు. అంటే యేసు ప్రభు లేడే అని చూస్తే ఎక్కడ లేడు. మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినారు. దేవునికి వచ్చినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు ఆ మందిరంలో శాస్త్రులతో పరిశీలనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అగుపరిచిన జ్ఞానం వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. వీళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. అప్పుడు మరియమ్మ అన్నది, నేను మీ తండ్రి బాధపడుతున్నాము, నువ్వు ఎక్కడ పోయినావు ఆయన అంటే, ఎప్పుడు ఆయన అంటాడు, యేసు ప్రభు నా తండ్రిని ఎప్పుడు పిలిచలేదు ఆయన. యేసేపు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను మీకు తెలియదా అన్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను మీకు తెలియదు అంటే నా తండ్రి పని వేరు, నేను వచ్చిన పని వేరు అని అంటాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి? లూకాసు వార్త 2, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో వాళ్ళు యెరూషలేముకు వచ్చి దేవాలయంలో 45వ వచనం చదవండి. వచ్చింది 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడేది. ఆయన తల్లి, కుమారుడా, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలో నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండడం నీకు ఎరగరా చెప్పాను.
ఆ, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి ఆ, నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకొని చాలు. ఇక్కడ చూడండి, హృదయంలో భద్రం చేస్తున్నది. 52వ వచనం అందరం చదువుదామా? యేసు జ్ఞానమందును వయసునందును దేవుని యందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు ఎక్కడ వర్ధిల్లినాడు? నజరేతులో. నజరేతు అనే గ్రామంలో ఆమె పిలుచుకొని పోయింది. యేసు ప్రభు పిలుచుకొని పోయిన తర్వాత, మేము నజరేతుకి వెళ్ళిన టూరిస్ట్ వెళ్తే ఖచ్చితంగా నజరేతు తీసుకెళ్తారు. నజరేతులో యేసు ప్రభు ఉన్న స్థలము. ఆమెకు 4 మగపిల్లలు, తర్వాత ఈమె కొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారని బైబిల్లో చూస్తాం. అంతమంది కలిసి తర్వాత మన మందిరం ఉంది కదా, ఇప్పుడు ఈ మందిరంలో 3 భాగాలు చేస్తే ఎంత ఉందో అంత ఉంటుంది. మందిరం చిన్న ఇల్లు అన్నమాట. చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంటిలో 4 మగపిల్లలు, ఆడపిల్లలు, ఈయన, తర్వాత అందరికి అంటే పేద కుటుంబం అని అర్థం. మరి ఏంటి? పేద కుటుంబంలో ప్రభు అక్కడ 51వ వచనంలో అంటాడు, వారితో కూడా వెళ్ళి వారికి లోబడి ఉండేని అంటాడు. ఎవరికి లోబడి ఉన్నాడు? మరియమ్మకు, ఆమె భర్త అయిన యేసేపుకు. ఆయన 30 సంవత్సరములు వచ్చేంత వరకు ఆ ఇంట్లో పని చేసినాడు. ఒంటరికి పని చేసినాడు. ఇంట్లో వాళ్ళ కుటుంబానికి సహాయం చేసినాడు. ఆ కుటుంబానికి యేసు ప్రభు కుటుంబంలో పెద్ద కొడుకు ఏ విధంగా ఉంటాడో ప్రభు ఆ ఇంట్లో అన్ని పనులు చేసి చిన్న బాత్రూమ్ అడ్జస్ట్మెంట్ అయినాడు. చిన్న ఇంట్లో అడ్జస్ట్మెంట్ అయినాడు. మనకు కూడా చిన్న ఇంట్లో కొంతమంది చాలా మంది అడ్జస్ట్మెంట్ అవుతారు, దేవనస్తుల పిల్లలు కూడా. కాబట్టి సంతోషం. మన ప్రభు ఆయన అన్ని సర్దుకొని పోయినాడు కనుక ఇవన్నీ మనకు మాదిరికరంగా ఉన్నాయి కనుక ప్రభువు చేసిన మాదిరి మనం కూడా అలా మాదిరిగా కలిగి ఉండాలి. ఆమె ఎప్పుడైనా మన ఇంట్లో పెద్ద ఇల్లు ఉంది అనుకోండి, ఒక పేద ఇంట్లో మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి. పెళ్లి చేసుకున్నప్పుడు మన బాత్రూమ్కి వాళ్ళ బాత్రూమ్ చాలా తేడా ఉంటుంది. మన బాత్రూమ్ టైల్స్ వేసి చాలా ఘనంగా, చాలా చక్కగా మంచి స్మెల్ వస్తూ, బాత్రూమ్ కూడా మన హాల్ మాత్రమే ఉంటుంది, చక్కగా ఉంటాయి కొన్ని బాత్రూమ్. అయితే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి పేద కుటుంబం, పల్లెటూరు. ఆ పల్లెటూరులో పేద కుటుంబంలో బాత్రూమ్లు ఎట్లుంటాయో మనకు తెలుసు. అలాంటి పరిస్థితి. తలుపు కూడా ఉండదు, కొంతమంది గుడ్డలు వేసుకుంటారు, ఒక గుడ్డ వేసుకుంటారు. మేము ఎన్నో ఇల్లు దర్శిస్తుంటాం, ఎన్నో గ్రామాలు దర్శిస్తున్నాం కనుక ఎన్నో రకాల బాత్రూమ్ చూస్తున్నాం. పరిస్థితులు చాలా పిల్లలు. అలాంటి పరిస్థితులు కూడా చిన్న బాత్రూము అసలుగా గుడ్డేసుకొని ఉన్నటువంటి ఆ చిన్న బాత్రూంలో యేసు ప్రభు అడ్జస్ట్మెంట్ అయినా, అది గమనించాలి. కనుక మన ప్రభు అన్ని పరిస్థితులు ఎరిగినవాడు కనుక దేవున్నమైన బిడ్డలను కూడా మనం కూడా అన్ని పరిస్థితుల్లో గుండా వెళ్ళాలి. ఆమె ప్రభు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ ఇంట్లో ప్రతి పని చేసినాడు. తెల్లవారుజామున లేచేవాడు, ఆ ఇంట్లో అన్ని పనులు చేసేవాడు, ప్రతి పని ఆయన నిలెత్తిచ్చేవాడు. తర్వాత తండ్రికి సహకారం ఉండేవాడు, తర్వాత అల్లమ్మకు అన్ని పనులు చేసి పెట్టేవాడు. ఈ విధంగా ఉండేవాడు. యేసు ప్రభు 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాడు. ఏ సంవత్సరంలో? 30వ సంవత్సరంలో బాప్తిసం తీసుకొని ఆయన పనికి వచ్చినాడు. ఇంకా తన పని ఎన్ని సంవత్సరాలు చేసినాడు? సేవ 3.5 సంవత్సరాలు సేవ చేసినాడు. ఈ 30 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయం 52వ వచనంలో ఆయన యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయను వర్తిల్లుచు ఉన్నాడు. 30 ఏళ్ళు తల్లిదండ్రుల దయలో, అలాగనే దేవుని దయలో, జ్ఞానంలో, వయసులో. జ్ఞానములు అంటే చక్కని అన్ని శాస్త్రాలు మొత్తం బైబిల్ అంతా, ధర్మశాస్త్రం అంతా చదువుతున్నాడు. ధర్మశాస్త్రం అంతా టోటల్ గా ఆయనకు తెలుసు. అంటే 12 సంవత్సరాల్లో ఆయన అగుపరిచిన ప్రజ్ఞకు విస్మయం పొందినారు. అంటే 12 ఏళ్ళకి ఆయన ఏం చేసినాడు? బైబిల్ అంతా మొత్తం టోటల్ గా జీర్ణించుకున్నాడు. బైబిల్ అంతా కూడా ఆయనలో ఉంది కనుక ఈయన కనపరిచిన 12 ఏళ్ల వయసులో ఈయన కనపరిచిన జ్ఞానము. సండే స్కూల్కి వెళ్ళండి. ఓకే, ఈయన కనపరిచిన జ్ఞానము ఇంత అంత కాదు, చాలా గొప్పది. కనుక ఈయన జ్ఞానములో వర్ధిల్లుతున్నాడంటే బాగా వాక్యం చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? 119 కీర్తన ఒకసారి చదవండి. 119 కీర్తన 98వ వచనం, 99వ వచనం, 100వ వచనం చదవండి. 119వ కీర్తన 98, 99, 100వ వచనం. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. అంటే నాకు కనపడుతున్నా జరుగు జరుగు
ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ఆయన కనపరిచిన జ్ఞానం చాలా గొప్పది. చదవండి 119 కీర్తన 98 చదవండి. శత్రువులకు మించిన జ్ఞానం, దేవుని వాక్యం చదివినట్లయితే శత్రువులకు మించిన జ్ఞానం కలుగుతుంది. 99వ వచనం కూడా చదవండి. దేవా నీ శాస్త్రం నేను ధ్యానిస్తున్నాను, బోధకుల కంటే విశాలమైన జ్ఞానం కలుగుతుందట వాక్యం చదువుతూ ఉంటే. 3వ వచనం చదవండి అందరూ. దేవుని వాక్యం చదివితే వృద్ధులకు మించిన జ్ఞానం కలుగుతారు. వృద్ధులకు మించిన, ఈ భూమి మీద వృద్ధులకు మించిన జ్ఞానం బైబిల్లో ఉంది, శత్రువులకు మించిన జ్ఞానం బైబిల్లో ఉంది, బోధకులకు మించిన జ్ఞానం కూడా. ఈ జ్ఞానం అంతా ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బాగా 12 ఏళ్లలోనే బోధకులతో మాట్లాడుతూ ఈయన కనపరిచిన ప్రజ్ఞకు వాళ్ళు ఆశ్చర్యపోయినారంటే ఎంత జ్ఞానం సంపాదించినాడు చూడేసుకుంటూ. అంటే తన పని తాను చేసుకుంటూ చదువుకుంటూ మహాజ్ఞానం అక్కడ సంపాదించినాడని మనం చూస్తున్నాం. ఇంత జ్ఞానం, ఇంత ప్రజ్ఞ ఎట్లొచ్చింది ఇతనికి అని ఆశ్చర్యపోయినారు ప్రజలు. కనుక ఆయన కుటుంబంలోనే ఉన్నాడు, చక్కగా చదువుకుంటున్నాడు. మనం కూడా దేవుని స్థలంలో ఎవరైనా చదువు ఆగిపోయిన వాళ్ళు 10th క్లాస్ మళ్ళీ ఇంటర్మీడియట్ కట్టుకొని ఇంటికాడ పనులు చేసుకుంటూ కూడా చదవచ్చు, డిగ్రీ చదవచ్చు, తర్వాత MA కూడా చదవచ్చు. అవకాశాలు ఉన్నాయి అట్లా. కనుక నేను ఇంతటితో అయిపోయినాడు అనుకోకండి, మంచి చదువు చదవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు 30వ సంవత్సరం వరకు అక్కడ ఉన్నాడు. మరియమ్మ దగ్గరనే ఉన్నాడు, మరియతోనే ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత ఆయన యేసుక్రీస్తు సేవకు వచ్చినాడు. 3.5 సంవత్సరాల సేవ చేసినాడు. 33.5 సంవత్సరాల వయసులో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయినాడు. ఆయన మనందరి కొరకు పుట్టినాడు, మనందరికి చనిపోయినాడు. ఇప్పుడు మరియమ్మ విషయం చూస్తే, మరియమ్మ తర్వాత ఎప్పుడు కనపడింది మనకంటే నజరేతుకు వెళ్ళినప్పుడు, ఆ తర్వాత 12 ఏళ్ల వయసులో ఆమె మాట్లాడిన మాటలు, ఆ తర్వాత యేసు ప్రభు సేవకు వచ్చిన తర్వాత యేసు ప్రభు ఒక చోట దేవుని వాక్యం బోధిస్తుంటే సున్నీకి వచ్చింది. యేసు ప్రభును తన ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చింది. చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా రాయబడింది. ఇప్పుడు చెప్పండి, మరియా తన పిల్లల్ని తీసుకుని వచ్చింది ప్రభు చూనికని. 12వ అధ్యాయం 46వ వచనం చదువునైనా. మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయన మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. ఇప్పుడు చూడండి, జనసమూహం ఇంకనూ గొప్పగా చాలా జనసమూహంతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో ఆయన తల్లియు సహోదరును ఆయనతో మాట్లాడగోరుచు ఆ ప్రభును చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఒకసారి మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తర్వాత మళ్ళీ యేసు ప్రభు సేవ మొదలుపెట్టిన తర్వాత ఒక అద్భుతం చేసిన మొట్టమొదటి అద్భుతం. ఏ అద్భుతం అది? కానా వివాహంలో అద్భుతం జరిగింది. ఏ రాష్ట్రం అది? కానా అనేటువంటి రాష్ట్రం గలిలియాలోనే ఉంటుంది. గలిలియా రాష్ట్రంలో జరిగింది. ఎక్కడ ఉంటుంది ఈ వివాహ సంబంధ విషయాలు? యోహాను సువార్తలో ఉంటాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతారు ఒకసారి. 2 వచనాలు. మరియమ్మ మళ్ళీ ఇక్కడ కనపడుతుంది. యేసు ప్రభు మొదటి అద్భుతం చేయడానికి కారణం ఎవరు? మరియమ్మ. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తల్లి మరియమ్మ అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి. బంధువుల పెళ్లి. ఎవరి పెళ్లి? బంధువుల పెళ్లి అయితేనే కదా అందరు పిలిచేది. అది బంధువుల పెళ్లి జరుగుతుంది. కనుక మనం కూడా మన బంధువుల పెళ్లికి వెళ్ళాలి. మన రక్త సంబంధాన్ని తప్పకుండా పోగొట్టుకోవద్దు. వారిని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. దేవుడు ప్రేమించి మనకు రక్త సంబంధికులను, బంధువులను, అక్కజీలను, అన్నదమ్ములను, పెద్దలను, చిన్నమ్మలు, పెద్దనాలు, మేనమా అన్నదమ్ములు ఇచ్చినాడు. దానికి మన ప్రభు ఎన్ని పనులున్నా పెళ్లికి వెళ్ళినాడు. మనం కూడా ఖచ్చితంగా పెళ్లికి వెళ్ళాలి. అయితే ఆ రోజు ఆదివారం పడితే ఆరాధన చూసుకొని వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధన చూసుకొని వివాహానికి వెళ్ళాలి. కానీ ఆరాధన చూడకోకుండా మన వాళ్ళ కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడ కూడా వెళ్ళకూడదు. అది వాక్యానుసారం. యేసు ప్రభు అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళి ప్రభు ఎవరికేం బోధించలేదు. బంధువు గనక మామూలుగానే ఉన్నాడు. పోయినాడు, మామూలుగా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది.
ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఎవరికి తెలుసు ఈ కార్యం చేస్తాడు ఈయనని? ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆయన గొప్పతనం ఈమె చూస్తుంది కనుక ఆ మహనీయుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు, అలాగే అనేక విషయాలు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలు బైబిల్ అన్ని రాయబడలేదు అని బైబిల్లో రాయబడింది. చదవండి ఒకసారి. ఆయన ఎన్నో అద్భుతాలు చేసేవాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని ఆయన చేసిన అద్భుతాలు పుస్తకాలు రాస్తే అట్లు రాయబడిన పుస్తకాలకు భూలోకం సరిపోదంట పుస్తకాలు పెట్టడానికి. అంటే ఎన్ని అద్భుతాలు చేసినాడు కనుక మరియమ్మకు యేసు ప్రభు ద్రాక్షారసం చేయగలననేటువంటి తలంపు ఎట్లా వచ్చిందంటారు? ఇంట్లో ఉన్న తన కొడుకే కనుక ఎన్నో అద్భుతాలు చేస్తుంది ఆమె చూసింది. ఇక్కడ రాయబడిన విషయాలు కొన్ని, ఎన్నో విషయాలను రాసినాడు. ఖురాన్లో యేసు ప్రభు ఏం చేసినట్టు ఖురాన్ రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభు చిన్న మట్టి తీసుకొని తర్వాత ఊరితే పౌరమై ఎగిరిపోయినాయని, అట్లా చాలా విషయాలు అక్కడ రాసిన. కనుక బైబిల్లో చాలా మనకు అవసరమైనవి, మనకు యేసుక్రీస్తు దేవుడిని నమ్మి ఆయన రక్షకుడిగా ఆరాధించడానికి కొన్ని విషయాలు మాత్రమే రాయబడినాయి. మరియమ్మకు యేసు ప్రభు అద్భుతాలు చేయడం తెలుసు కనుక పోయి ఏమన్నది, ఆయన ద్రాక్షరసం అయిపోయిందంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదని ఆమె గౌరవిస్తూ మాట్లాడినాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఏం చేసింది, ఆయన పరిచారకులకు చెప్పింది. పరిచారకులు వెళ్ళి అందుకే నిలబడితే అప్పుడు వెళ్ళి ప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి రాతి బాధలను నీళ్ళతో నింపని అన్నారు. వాళ్ళు నింపినామయ్యా అని వచ్చి చెప్పినారు, మీరు వెళ్ళి పోయండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి పోస్తుండగా ఏమైంది, అక్కడ కానానులో జరిగిన మొదటి సూచక్రియ అని అక్కడ చాలా అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. అక్కడ కూడా మరియమ్మ యేసు ప్రభు ఆ ఇంటిని కాపాడడానికి, ఆ ఇంటిలో దేవుని కార్యం జరగడానికి కారణమైనట్టు చూస్తాం. ఆ తర్వాత మరియమ్మ ఎక్కడ కనపడుతుంది అంటే ఇక లాస్ట్లో శిలువ దగ్గర కనపడుతుంది. లాస్ట్లో ప్రభు యేసుక్రీస్తు శిలువ ఇవ్వన్నాడు. శిలువ పడినప్పుడు ఈ పక్క ఒక శిష్యుడు ఆమె ఉంది, అక్కడ చాలా మంది స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో మరియమ్మ అక్కడ ఉంది. యేసు ప్రభు శిష్యుడైన ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరైనా యోహాను భక్తుడు అక్కడ ఉంటే అప్పుడు ప్రభు అన్నాడు, చూడండి అమ్మ చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. దేవుని వాక్యములో యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచ్చిన, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచ్చిన. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలిచిండుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ప్రభు చనిపోతున్నప్పుడు కూడా తన తల్లిని విస్మరించలేదు. ఆమె అందుకే దేవుడు అంటే తల్లిని తండ్రిని ఆయన చనిపోతున్న ప్రథమ కుమారుడిగా మొదటి కుమారుడిగా తన తల్లికి ఉన్నాడు కనుక యేసేపు ఆ తర్వాత ఏమైనాడు కూడా మనకు బైబిల్ ఎక్కడ తెలియదు. ఇంకా యేసు ప్రభు ఏమైనాడు, ఆయన పరిస్థితి ఏమైందో మనకు తెలియదు. కానీ యేసు ప్రభువును, ఆ యేసు ప్రభు తల్లిని ఎవరికి అప్పగిస్తున్నాడు, యోహానుకు అప్పగించినాడు. అక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కడ కనపడుతుంది మళ్ళీ అంటే యేసు ప్రభు పునరుత్థానుడే వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు కనపడినాడు ప్రజలకు? లేచినాక 11 సార్లు ప్రజలు కనపడినాడు. 11 సార్లు కనపడుతూ 11 సార్లు ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళుతూ ఏమన్నాడంటే నేను ఏ రీతి వెళ్తున్నా ఆ రీతికి తిరిగి వస్తాను దేవదూతలు కూడా చెప్పినారు. ఆ తర్వాత ఆమె అందరూ కలిసి సంఘము ఏర్పడింది. అప్పుడు సంఘం ఎంతమంది అంటే యేసు ప్రభు శిష్యులు కొంతమంది ఉన్నారు, 120 మంది సంఘం కలిగినారు. స్టార్టింగ్ సంఘంలో ఆమె ఉంది. చూడండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎవరెవరంట? యేసు ప్రభు తల్లి సహోదరులు. అంటే ఈమె కూడా యేసు ప్రభువును దేవునిగా నమ్మి ఆరాధించి ఒక సంఘస్థురాలైంది. మరియమ్మ ఎవరు అని అంటే యేసు ప్రభును ఆరాధించి ఒక సంఘస్థురాలు. అంటే ఆయన కొడుకు ఆమె గర్భవాసం పుట్టినాడు కానీ పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుని పడతాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడైతాడు. ఆయన రాజ్యం తరతరములు ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ ఆమె హృదయంలో భద్రపరుచున్నది కనుక ఆమె జన్మ ధన్యమైనట్టు మనం చూస్తాం. ఆమె ఒక సంఘస్థురాలైంది. యేసు ప్రభును మనవలే ప్రభువును హృదయంలో స్వీకరించింది.
ప్రభువును ఆరాధించింది, సంఘములో ఉండి ప్రభువును గణపరిచింది. ఆమె 10 దినాలు ఏకదాటిగా దేవునికి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ కలిగినప్పుడు ఆమె కూడా దేవుని ఆత్మ చేత నింపడింది. ఆమె దేవుని బిడ్డగా తీర్చబడింది. ఆ తర్వాత ఆమె మనవలే చనిపోయింది. పరలోక రాజ్యంలో ఆమె ఆత్మ. ఇది మరియమ్మ కథ. ఆమె కనుక మరియమ్మను మనం దేవతగా పూజించకూడదు. మరియమ్మను దేవత పూజ, ఎందుకంటే ఆమె యేసు ప్రభు తల్లిగా గౌరవించాలి, కానీ ఆమెను మనం దేవుడిని ఆరాధి. జ్ఞానులు కూడా అక్కడికి వచ్చినప్పుడు మరియమ్మను చూసినారు, అక్కడ ప్రభుని చూసినారు, కానీ పూజ జరిగింది ఎవరికి? ఆయనను పూజించిన అంటాడు. ఆమెను కాదు. ఎవరు పూజించినారు? ఆయన పూజించినారు. కనుక మరియను యేసు ప్రభు తల్లిగా ఆమెను గౌరవించాలి. తర్వాత మనం దేవుని సన్నిధిలో ఆమె యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాలు చూస్తే, ఆమె స్త్రీలలోనే ఆశీర్వదించబడిన స్త్రీగా మనం చూస్తాం. ఎందుకు అంతగా ఆమె కొనియాడబడిందంటే, ఆమె లూకా సువార్త 1:38 ప్రభు దాసురాలను అన్నది. ఆమె ఏమన్నది? నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరగను. అంటే ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, ప్రభు దాసురాలను దేవుని మాట చొప్పున జీవించిన స్త్రీ, ప్రభు చిత్తము చేసిన స్త్రీగా చూస్తాం. తర్వాత ఆమె ఆత్మీయతను కాపాడుకోవడానికి ఏం చేసిందంటే, లూకా సువార్త 1:39 మనం చూస్తాం. వినండి, 39 అంటే ఆత్మీయతను కాపాడుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? గలిలయ రాష్ట్రము నుండి యూదయ రాష్ట్రములో ఉన్న ఒక కొండసీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళి, అక్కడ ఒక ఆత్మీయురాలు పరిశుద్ధురాలు ఉంది. ఆమె దగ్గరికి వెళితే నేను ఆత్మీయతను కాపాడుకుంటానని రాష్ట్రము కాని రాష్ట్రానికి వెళ్ళి ఆమె తన ఆత్మీయతను కాపాడుకుంది. ఆమె ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే, ప్రభు చిత్తము చేసిన స్త్రీ. ఆమె రెండవదిగా తన ఆత్మీయతను కాపాడుకోవడానికి ఊళ్ళో ఎవరికంటే వాళ్ళతో సహవాసం చేయలేదా? ఏం చేసిందంటే, తన ఆత్మీయతను కాపాడుకోవడానికి ఎక్కడో ఉన్నటువంటి మహనీయురాలు పరిశుద్ధురాలు జకర్యా అనే ఒక దైవజనుడు, ఆ దైవజనుడి భార్య ఎలిజబెత్ అమ్మ అక్కడికి వెళ్ళి తన ఆత్మీయతను కాపాడుకున్నది కనుక ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడినది. ఆమె తర్వాత 39 తర్వాత 40 చదవండి. 40 ఏముంటుంది? 1వ అధ్యాయం 40 ఎలిజబెత్ ఏం చేసింది? నేను ప్రభు తల్లిని కదా అని అహంకారంగా ఉండలేదా? ఏం చేసింది? పెద్దలను గౌరవించింది. పెద్దలను ఏం చేసింది? మనం ఎంత స్థాయికి ఎదగచ్చు, కానీ మన పెద్దలను మనం మర్చిపోకూడదు. ఆమె చదువుకున్న తర్వాత ఉపాధ్యాయులు మర్చిపోకూడదు. ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోకూడదు. మనల్ని మేలు పొందిన తర్వాత మేలు చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆమె అందుని బట్టి ఆమె పెద్దలను గౌరవించే స్త్రీగా ఉంది. మనం కూడా ఉదయం లేస్తానే భర్తకు భార్య వందనాలు చెప్పాలి, భర్త కూడా భార్య వందనాలు చెప్పాలి, పిల్లలు తల్లిదండ్రులకు వందనాలు చెప్పాలి, తల్లిదండ్రులు పిల్లలకు వందనాలు చెప్పాలి, పిల్లలకు తల్లిదండ్రుల నుండి వందనాలు నేర్పించాలి. మీరిద్దరు భార్య భర్త వందనాలు పిల్లలు కూడా నేర్చుకొని, పిల్లలకే ముందు మన వందనాలు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అందుని బట్టి వందనాలు చెప్పే స్త్రీ ఆమె మనం చూస్తాం. మనందరం కూడా అలాగా ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం అనేది అది వాక్యాంశాలు. 46 చదవండి. 46 మరియా నా ప్రాణం ప్రభువును గణపరుచు. అంటే దేవుని ఆరాధించే స్త్రీ. ఆమె దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా మనం చూస్తాం. తర్వాత 48 చదవండి. 48 నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. తన ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఏం చేసింది? ఆమె ఆత్మీయురాలని మనకు తెలుస్తుంది. ఆమె లోక విషయాలు ఆనందించలేదు, దేవునిలో ఆనందించిన స్త్రీ ఆమె. మనం కూడా ఉదయం లేచిన వెంటనే ప్రియులారా దేవుని యందు ఆనందించాలి. మనందరూ కూడా ఎవరి యందు ఆనందించాలి? దేవుని యందు ఆనందించాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆమె దేవుని యందు ఆనందించిన స్త్రీగా మనం చూస్తాం. ఆమె దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్న స్త్రీ. ఆమె దేవుని వాక్యమును ఎప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుందంటే ఆమె హృదయంలో భద్రపరుచుకుంటే. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్న వచనంలోనే ఒక్క మాట చదువుదాం చూడండి. 2వ అధ్యాయము 19వ వచనం. 2:19 మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు
భద్రము చేసుకొనెను. దేవుని వాక్యము ఆమె ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా హృదయంలో తలపోసుకుంటూ ఉండేది. దేవుని వాక్యాన్ని తలపోసుకొని హృదయంలో ఆమె భద్రపరుచుకున్నదే మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. దేవుని మాటలు మన హృదయములో తలపోసుకుంటూ ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు గనక ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు తలపోసుకుంటూ దేవుని గణపరుస్తూ ఉండాలి. అలాగే మనం చేస్తే మన జన్మ సార్థకం అవుతుంది కనుక దేవుని బిడ్డలు అది కూడా మన అందరం కూడా చేయాలి. దేవుని వాక్యాన్ని ఆమె హృదయంలో భద్రపరుచున్నది కనుక ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడింది. అంత మాత్రమే కాదు, ఆమె ప్రార్థనా పరురాలు. ఆమె 10 దినాలు సంఘముతో కలిసి ఆమె ప్రార్థన చేసింది. అంత మాత్రమే కాదని ఆమె ఐక్యత కలిగినది. ఆమె అందరితో కూడా ప్రేమతో కలిసి ఐక్యత ఉండేది. ఇంకా మిగిలిందంటే తగ్గింపు కలిగినది. ఎవరు ఆమె? ఎంత హెచ్చించినా కూడా, ఎంత హెచ్చించబడిన ప్రభు తల్లి అయినప్పటికీ ఆమె నా గర్భవాసాన్ని ప్రభు జన్మించిన అహంకారం గర్వం ఎక్కడ ఆమెకు లేదు. ఆమె తగ్గింపు కలిగి అందరితో కలిసి అందరితో పాటు ఆమె సంఘములో కలిసిమెలిసి ఉన్నట్టు మనం దేవుని గ్రంథంలో చూస్తాం. కనుక ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి కనుక ఆమె స్త్రీలలో ఏమైంది? ఆశీర్వదించబడినది అన్న విషయాన్ని మనం చూస్తాం. తర్వాత దేవుని దయను పొందుతున్న స్త్రీ, అట దేవుని దయందు మనుషుల దయందు వర్తిల్లను. కనుక మరియ తల్లి వలె మనం కూడా అలాంటి జీవితం జీవించి ప్రభువును కనపరుచుదాం. ఆమె శిరస్సు నీరాలు గౌరవింపదగిన స్త్రీ. మనం కూడా ఇతరులు గౌరవించాలంటే ఈ విధమైన తలాంతులు కలిగి ఉంటే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే ప్రజలు కూడా మనల్ని ఏం చేస్తారు? గౌరవిస్తారు. అట్టి కృపా దేవుడు మనందరికీ సహాయము చేయనుగా. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించి దేవుని ఆరాధన చేద్దాం. అందరం కూడా ప్రభువును కనపరుస్తూ ఆ ప్రభువును మనం ఆరాధించాం. అందరం కూడా చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. గట్టిగా అందరూ స్వరమెత్తి నీవు దేవుని ఆరాధించినట్లయితే మరియ ఏ విధంగా ఘనకీర్తిపోతుందో ఈ రోజు మనం కూడా ఆయన అనుకుంటున్నాము. మరియ లేని ఊరు లేదు, మరియ లేని గ్రామం లేదు. మరియని అనుకుని వారు ఎదుర్కొన్నారు. ఇలా అటువంటి ఆధిక్యత ఆమె పొందుకున్నది కనుక మనం కూడా ఆమె వలె ఘనమైన స్థితిలో ఉండాలి. ఆమె కూడా స్థితిలో మనం కూడా ఆశ్రయించబడాలి. మనం కూడా ఈ జన్మలో మన ఇంట్లో ఆశ్రయించబడాలి. దేవుని దేవుని పొందుకోవాలి అంటే ఆమె వలె మనం కూడా ఉండవలసిన అవసరం ఉంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. మహిమగలిగిన దేవుడానికి స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రేమగలిగిన తండ్రి, మేమందరం కలిసి ఆరాధన చేస్తున్నాము నాయన. ప్రభువా, నీవు దేవుడు కనుక నీకు స్తోత్రం. ఆయన నువ్వు రాజు, ఆయన మేము రాజ్యం, నువ్వు కాపరిని మేము గొర్రెలము, నువ్వు తండ్రిని మేము పిల్లలము నాయన. అయ్యా, నీకు ఆత్మస్వరూపుడే మేము మానవాత్మని గౌరవాన్ని ఆరాధిస్తున్నా. తండ్రి పరిశుద్ధులు నాయన, అప్పుడు పవిత్రపరిచినావు. తండ్రి పుట్టుకండి మా జీవితాలను చక్కగా మార్చినావు. ఆయన మా జీవితాలను ప్రభు అన్యుల ధన్యులుగా మార్చినావు. పాపం పరిశుద్ధపరిచిన అనేక మంది నీతిమంతులు దక్కించినావు. ఆయన నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న మా జీవితాలను నిత్య రాజ్యానికి వారసులుగా చేసినావు. నీకు స్తోత్రాలు తండ్రి. మరియ స్త్రీలో ఆశ్రయించబడింది. కారణం ఏంటంటే ఆమె నీ చిత్తము చేసింది. ఆత్మీయతను కాపాడుకోవడం ఎంతో దూరం వెళ్ళింది. ఆయన ఎంతో ఆత్మీయతను కాపాడుకుంది. పెద్దల పొందనాలు చెప్పింది. తన తండ్రి ప్రాణులకు నేను గనపరిచింది. ఆత్మీయత ఆనందించింది. ఆమె హృదయ వాక్యం భద్రపరుచుకుంది. ఎవరు అంతమాత్రం కాదు, ప్రార్థనా పర్వాలైంది. సంఘస్థురాలైంది. బిడ్డగా తీర్చబడి నీ రాజ్యం పరలోక రాజ్యం చేరింది. ఇవన్నీ విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేసి నేను వెతికి మా చెడు మార్గం విడిచిపెట్టి నేను ఆరాధించి మా జన్మ సార్థకం చేసుకోవాలని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు రక్తము కార్చి మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవమైన దేవా, నీకేమి చిన్నవి తెచ్చుకోగలము ఆయన. తిరిగిన హృదయంలో తగ్గింపు జీవితములకు మా స్తుతి ఆరాధన యేసు ప్రభు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. అందరం లేచి నిలబడి ప్రభువును స్తుతిస్తూ